వృశ్చిక రాశి యొక్క నక్షత్రాల విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు. ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత మార్పు వస్తాయి. అంత పెద్ద మార్పు అయితే మీకు కనిపించడం లేదు. మరియు జాగ్రత్తగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జన్మంలో రవి మరియు బుధుడు ఉన్నాడు. మీరు లాభస్థానంలో కేతు ఉన్నాడు. కానీ కేతు అంత లాభంలో ఉండకపోవడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నేర్పరితనాన్ని, అనుభవాన్ని ఉపయోగించి పనులు చేయండి. ఏ పని చేసినా సరే ఆలోచించి సన్నిహితులు కానీ స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని పాటిస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఉద్యోగంలో మార్పులు మాత్రం చేయకుండా ఉండడమే ఉత్తమం. ఈ యొక్క వారమంతా కూడా ఏదైనా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి దాన్ని వదిలేయకుండా అందులోనే మీరు మీ యొక్క అభివృద్ధిని వెతుక్కోండి. ఇంట్లో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి, పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు మాట పట్టింపులో పోకుండా కోపాన్ని నిగ్రహించుకొని పనులు చేయడం వల్ల చాలా ఉత్తమము. శివుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 7.